విజయనగరం జిల్లా కోనేరులో జరిగిన రైలు ప్రమాదం కారణంగా ఆ మార్గం గుండా వెళ్లే రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రాయగడ, భువనేశ్వర్ మార్గాల్లో నడిచే రైళ్లను వేరే మార్గానికి మళ్లించారు. టిట్లాగఢ్, రాయ్పూర్, నాగ్పూర్ మధ్య నడిచే రైళ్లను వేరే మార్గం గుండా పంపిస్తున్నారు. పూరి, అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ వయా విశాఖ, విజయవాడ, నాగ్పూర్ వైపు, చెన్నై అసన్సోల్ ఎక్స్ప్రెస్ వయా కుర్దారోడ్డు, అంగుల్, జార్షుగూడ వైపు పంపిస్తున్నారు. నాందేడ్, సంబల్పూర్ ఎక్స్ప్రెస్ వయా కుర్దారోడ్డు, అంగుల్ మీదుగా తరలిస్తున్నారు. సమత ఎక్స్ప్రెస్, విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ను నాగ్పూర్ వైపు మళ్లించారు. రాయగడ, విశాఖ కోరాపుట్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. విజయవాడ, రాయగడ ప్యాసింజర్ రైలు విశాఖ వరకు కుదించారు. సంబల్పూర్, నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేసినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. విశాఖ రైల్వే స్టేషన్లో హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అధికారులు ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఎక్విప్మెంట్స్తో మేము యాంగిల్ కట్టర్స్ చాలా మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాటితో మేము కట్ చేసి బాడీస్ అవి తీస్తున్నాం సార్. ఇంకా పని ఉంది, ఇంకా చేస్తున్నాం. 10th ఎన్డీఆర్ఎఫ్ నుంచి వచ్చాం సార్. మేము 10th ఎన్డీఆర్ఎఫ్ నుంచి వచ్చాం. నెక్స్ట్ 3rd ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఇంకా త్వరగా పని చేస్తారు సార్. సిఆర్పి కూడా చేస్తుంది సార్. ఇక్కడ నా పేరు రామ్ సత్యం సార్. పరిస్థితులు చాలా భయంకరంగా ఉంది సార్. బాడీలు ఏ బాడీకి ఏదైనా పోల్చుకోలేకపోతున్నాం కూడాను. ఎన్డీఆర్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ టోటల్ అన్ని ఫోర్స్ కూడా వచ్చాయి. అన్ని ఫోర్స్ చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఇక్కడ బాడీలు అయితే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ అన్న నా సార్ రాత్రి 12 గంటలకి మాకు మెసేజ్ అందింది సార్ క్యాంపస్కి. అక్కడ నుండి ఇక్కడికి 30 మంది వచ్చాం సార్ మేము సిఆర్పిఎఫ్ నుండి. ఇక్కడ ఈ బోగిలో ఒక లేడీ, 4 మగవాళ్ళని కాపాడాం మేము సిఆర్పిఎఫ్ వాళ్ళని. అవి ఇప్పుడు దాకా ఒక 6-7 డెడ్ బాల్ని ఇక్కడ నుండి తీసాం సార్ మేము. ఇంకా 4-5 డెడ్ బాడీలు ఉన్నాయి సార్ ఇక్కడ. మేమైతే 25 ఉంటుంది సార్. ఇప్పుడు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఏమిటి ఎన్డీఆర్ఎఫ్, సిఆర్ఎఫ్. ఓకేనా? ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ తో పాటు సిఆర్ఎఫ్, పోలీస్, బార్డర్ ఫోర్స్ కూడా అందరూ కూడా సమైక్యంగా కృషి చేస్తూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాధితులను కూడా ఆదుకుంటున్నారు. మృత దేహాలను కూడా తీసేందుకు ప్రయత్నం చేశారు. కొందరు రాత్రి జరిగిన సంఘటనలో కొందరు ప్రాణాలు కూడా కాపాడారు. 4-5 వెంటనే తీసేసి గాయాలైన వాటి అందరినీ కూడా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వీరి ప్రాణాలను కాపాడిన ఘటన వీరికి దక్కుతుంది. కూనేరు రైల్వే స్టేషన్ నుంచి కెమెరామెన్ రామారావుతో రాజారావు, ఈటీవీ న్యూస్. ప్రయాణికులకి తీవ్ర ఆందోళన, భయాందోళన కలిగిందని చెప్పి ఇక్కడున్న ప్రయాణికులు కూడా చెప్పారు. మృతులు ఇక్కడ గాయపడిన వారిని కూడా మనం అడిగాము. వారు కూడా ఆ క్షణంలో 11:30 టైంలో ఒకసారిగా పట్టాలు దెబ్బతినడంతో రైలు సంబంధించి బోగిలు ఒక్కసారిగా పైకి లేయడం గుండెలు జలధరించిందని, ఈ భయానక చెప్పలేమని చెప్పి వారు కన్నీళ్లతో ఆందోళనగా ఉన్నారు. అసలు చెప్పలేని పరిస్థితులు అనేక మంది కూడా మనకు ఈటీవీకి వారు మేము చెప్పలేమంటూ వారు విడిదిండిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి బోగిలో కూడా ఇదే విధమైన
విషాదకరమైన పరిస్థితి ఉంది. ఈరాఖండ్ ఎక్స్ప్రెస్లో ఇటువంటి సంఘటన రాత్రి జరిగింది. ఇప్పటికీ కూడా కొందరు బాధితులు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని, అదే క్షణాలు తమకు గుర్తుకొస్తున్నాయని చెప్పి కన్నీరు కారుస్తున్నారు. ఈరాఖండ్ ఎక్స్ప్రెస్ నుంచి కెమెరామెన్ రామారావుతో రాజారావు, ఈటీవీ న్యూస్.